చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఒక సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చేయొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు. మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. ఇక 5వ రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలి, ఏ అమ్మవారిని కొలిస్తే గనక మనకు ఉండేటటువంటి ఈ ఈతి బాధల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రాసుల పరంగా కూడా చెప్తున్నారు, అందరూ కొలుచుకోవాలి. అయినప్పటికీ ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహానికి
కొని తెచ్చుకోవాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి 5వ రోజు ఏ అమ్మవారండి? 5వ రోజు ఈసారి మనకి మహాలక్ష్మి అమ్మవారు. అమ్మో, అందరికీ కావాలి కదా, ఈ రాజు ఆ రాజు మహాలక్ష్మి అమ్మవారు. సో మహాలక్ష్మి అనగానే ఆ పేరు వినగానే మనకు అందరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అందం. ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం అనేది చంచల స్వభావం ఉన్న తల్లి. అందుకని ఏంటంటే తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు వేయండి, ఆవిడ ప్రసన్నం అవుతుంది. అవునా? చాలామందికి తెలియదు ఏంటంటే ఇల్లంతా అలంకరణ చేసేస్తూ అనుకుంటారు, ఇంటి ముందు ముగ్గు ఉంటేనే లక్ష్మీ అమ్మవారు వస్తుందంట. అది ఎంత అందమైన ముగ్గు ఉంటే అంత అందంగా వస్తారు ఆవిడ. అందుకని ముగ్గు అందమైన ముగ్గు, చిన్న ముగ్గు ఏమైనా వేయండి కానీ అందంగా వేయండి, ఎటువంటి వంకరలు లేకుండా చక్కగా నీట్గా వేసే ముగ్గు అని కాస్త రంగు వల్లెల ముగ్గు వేసుకుంటే ఇంకా చాలా విశేషం. అందరూ ఏమనుకుంటారంటే అమ్మవారి పూజ బాగా చేస్తున్నామని, కానీ ఆవిడ ఇల్లంతా అలంకరణ లోపల రావాలంటే ఫస్ట్ గుమ్మం చూస్తుందంట. ఎందుకంటే గుమ్మం దగ్గరే ఆవిడ చూసి ఆ గుమ్మాన్ని మురిసిపోయి లోపలికి వస్తుంట, ఈ అమ్మాయి ఇంటి ఇల్లాలు ఎంత బాగా అందంగా అలంకరణ చేస్తుంది చెప్పేసి. అందుకే ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకుని ఆ రోజు తలంటు పోసుకుంటే తల నీళ్ళు కింద నీళ్ళు పడకుండా ముడి వేసుకోవాలి ఆ రోజు. ఏదో తల దువ్వుకోవడం కానీ ఇలాగ దులుపుకోవడం కానీ చేయకూడదు ఆ రోజు. అందుకే ముందు రోజు చేసేస్తాం మామూలుగా. శుక్రవారం రోజు తలంటు పోసుకోం. చాలామంది ఏంటంటే శుక్రవారం పోసుకోవాలి కదండి అమ్మవారు కదా చేసుకుంటామేమో అని చెప్పేసి చేసుకుంటారు. పూర్వం అయితే గురువారమే చేసేసి శుక్రవారం రోజుకి పొద్దున్నే జడ గట్టిగా వేసేసేవాళ్ళు. జడ గట్టిగా వేసుకొని జడలోంచి ఒక వెంట్రుక కింద పడకుండా ఇల్లునంతా శుభ్రంగా అలంకరించి, అంటే అప్పుడైతే ఆవుపేడ కదా, ఆవుపేడతో శుభ్రంగా అలంకారం చేసేసి ముగ్గులన్నీ వేసేస్తే ఇల్లంతా అందంగా కనిపిస్తుండేది. ఇప్పుడు మనకు అలా అవకాశాలు లేవు కనుక ఇంటి అపార్ట్మెంట్లో ఉంటున్నాం కనుక ఒక ముగ్గు ఇంటి ముందు చక్కగా ఒక ముగ్గు వేయండి, తలంటు నీళ్ళు పోసుకుంటే తల నీళ్ళు కింద పడకుండా ముడి వేయండి. ముడి వేసుకొని చక్కగా అందమైన చీర మీరు అందంగా అలంకరించుకొని పూజ చేయండి అమ్మవారికి. వీడికి అలంకరణ చేయడం ఇష్టం, కానీ మనం అలంకరించుకొని పూజ చేయడం ఇంకా ఇష్టం. అవునా? మనమే ముందు లక్ష్మణులా మనం లక్ష్మీదేవిలో రెడీ అవ్వాలి. సో చక్కగా అలంకరించుకొని ఆ రోజు ఎక్కువగా ఎవరితోటి వాదనలు, తర్వాత ఎక్కువగా మాట్లాడడము, పరుషంగా మాట్లాడడం. ముఖ్యంగా ఎక్కువ వాదనలు అంటే ఏంటంటే పరుషంగా నేను చెప్పించేయి అని అనకూడదు ఆ రోజు. జస్ట్ కొంచెం కసురుకున్నా కొంచెం విసుకున్నా ఆవిడ అక్కడ ఉండదు అని చెప్పి అంటుంటారు. అందుకని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారి ఇంట్లో అందరిలో రూపులు ఉంటాయి, చక్కగా లక్ష్మీ అమ్మవారి రూపుని తీసుకొని చక్కగా పంచామృతాభిషేకం చక్కగా చేసి లక్ష్మీ అష్టోత్తరం చేసి జాజి పూలతో పూజ చేయండి. అమ్మవారికి ఇష్టం, అమ్మవారికి చాలా చాలా ఇష్టం. జాజి పూలు, కలువ పూలు, మారేడు దళాలు వీటితో చేయొచ్చు పూజ చక్కగా. అవన్నీ దొరకలేదు జాజి పూలు దొరుకుతాయి, మారేడు దళాలు దొరకపోయినా జాజి పూలు దొరుకుతాయి, చక్కగా జాజి పూలతో చేయండి. దొరికితే చక్కగా కలువ పూలు, తెల్ల కలువ పూలు, మారేడు దళాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని 16 సార్లు చేస్తే ఏ కోరిక ఉందో ఆ కోరిక వచ్చే ఏడాదిలో తీరిపోతుంది. బాబా, ఇది చాలా మంది చేశారు, చాలా మంది జరిగింది కూడా. మా ఇంట్లో వివాహ కార్యక్రమం కోసం చేస్తున్నాను అమ్మవారికి 16 సార్లు అష్టోత్తరము, 16 సార్లు పుష్పాలతో చేసిన వాళ్ళకి వివాహం అయింది. సంతానం కోసం చేసిన వాళ్ళకి సంతానం కలిగింది. సొంత ఇంటి కోసం చేసిన వాళ్ళకి సొంత ఇల్లు కలిగింది. 16 పుష్పాలు ఎలా? 16 సార్లు పుష్పాలతో అర్చన చేయాలి, కుంకుమార్చన కాదు ఇక్కడ. మన పుష్పాలు అనుకుంటే జాజి పూలు తీసుకున్నాం అనుకోండి, 16 అష్టోత్తరాలకి 16 సార్లు పుష్పాలే వేయాలి. అన్ని పుష్పాలు ఉండాలి, మరి అన్ని పుష్పాలు ఉండాలి. అదే సుమారు 16 అంటే 1000 పైన పుష్పాలు, అవి చిన్న చిన్నవే. జాజి పూలు 1 కిలో జాజి పూలు తెచ్చుకుంటే సరిపోతుంది. జాజి పూలతో అష్టోత్తరం చేసుకోవచ్చు. అదే మీరు కలవ పూలు అనుకోండి చాలా ఎక్కువ, 108 కలవ పూలతో చేసుకొని మిగతావి జాజి పూలతో చేయొచ్చు. ఒకవేళ స్తోమతుంది 108తో చేసుకోవచ్చు. అంటే ఈ పూజ చేస్తారనా పుష్పాల్లో అమ్మవారు వచ్చేస్తారు. మనం పూజ వేస్తూ ఒక్కొక్క అష్టోత్తరం వేస్తూ ఉంటే, నేను మారేడు దళాలతో చేశాను. నేను మారేడు దళాలతో పూజ చేసినప్పుడు 16 అష్టోత్తరాలు అయినప్పటికీ మారేడు దళాలను చూడగానే అమ్మవారు ఎలా కూర్చుందో అలా వచ్చింది ఆ దారాలన్నీ. అలా ఒకటి వేసి 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 అంత ఎత్తు అలా వచ్చి ఆ రూపం ఎలాగ వచ్చింది, చూడగానే అమ్మవారు కనిపించింది అందులో. అంత విశేషంగా ఫలితం మన మనసు పెట్టి చేయాలి. ఇప్పుడు ఓం ప్రకృతి అయిన మహా వేసేసాం, ఓం వికృతి అయిన మహా అలా ఒక్కొక్క నామానికి 108 సార్లు వేసి అలా 16 సార్లు. అద్భుతం. చాలా అంటే మనకి తీరని కోరికని ఏదైనా ఉండిపోయింది అంటే ఇది చేయండి, ఖచ్చితంగా తీరిపోతుంది. చాలా బాగుంది, చాలా కాన్ఫిడెంట్గా ఎప్పుడు అసలు ఇవి చెప్పేశారు. లక్ష్మీదేవి పలికించారు. ఎందుకంటే ఓ 10 మందికైనా ఇది ఉపయోగపడాలి అనేది ఒక నాకైతే రైట్ అండి. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఇది ఎలాగో అష్టోత్తరం చెప్తున్నారు, ఇంకా ఏదైనా నామం చేసుకోవాలి అంటే ఏదైనా చెప్తారా? ఇంకా అష్టోత్తరం రాని వాళ్ళు చక్కగా ఈ నామంతో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే నామాన్ని
108 సార్లు జపం చేస్తూ పుష్పాలు వేయండి. మాకు అష్టోత్తరం నోరు తిరగలేదు, తప్పులు పలుకుతాం అన్న భయం ఉన్న వాళ్ళు చక్కగా చేయండి. Right. లక్ష్మీ అష్టకాన్ని చేయండి, పొద్దున్న సాయంకాలం ఖచ్చితంగా చేయండి. లక్ష్మీ అష్టకాన్ని 11 సార్లు, ఇప్పుడు ఈ పుష్పాలతో పూజ చేసే శక్తి సోమత లేని వాళ్ళు 11 సార్లు లక్ష్మీ అష్టకం పొద్దున్న 11 సార్లు, సాయంత్రం 11 సార్లు చదివితే కూడా వాళ్ళ యొక్క కోరిక తీరుతుంది. రైట్, అద్భుతం. ఈ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు, అయినప్పటికీ ప్రత్యేకంగా ఎవరు ఆరాధన చేయాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా దసరా నవరాత్రిలో 5వ రోజు లక్ష్మీదేవిని కొలవాలి? ద్వాదశ రాశుల్లో ఎవరు కలవాలంటే వృశ్చిక రాశి వారు కొలవాలి నాన్న. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ తర్వాత కొంచెం కోపం తొందరగా వస్తుంటుంది. ఈ కోపము, ద్వేషము, తొందరపాటు నిర్ణయాలు ఈ 3 ఉంటాయి కనుక ఈ 3ని తగ్గిస్తుంది ఆవిడ లక్ష్మీదేవి. మాకు ఈ దుర్గుణాలు బయటికి పోవాలి, సద్గుణాలు మాత్రం ప్రసాదించు అని చెప్పి అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. రైట్, చాలా కోపం తగ్గుతుంది ముందు. అద్భుతం. అందరూ చేసుకోండి. వృశ్చిక రాశి వారు మరీ ముఖ్యంగా చేసుకోవాలి లక్ష్మీదేవి ఆరాధన. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఇక 6వ రోజు ఏ అమ్మవారిని కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మా శ్రీమాత్రే నమః.